యాక్చువల్లీ మళ్ళీ లైవ్ అయితే మళ్ళీ 5 డేస్ అయితే ఉండడం లేదు ఫ్రెండ్స్. మళ్ళీ మేమైతే కనుక మా చెల్లి వాళ్ళ అబ్బాయికి అక్షరాభ్యాసం చేస్తున్నారు. మళ్ళీ మేము శ్రీశైలము అక్కడ టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము. ఓకే మేడం. ఓకే అండి. ఓకే అఖిల్ శెట్టి గారు. ఐ యామ్ యువర్ బిగ్ ఫ్యాన్. ఓకే అండి. హైట్లో ఉన్న వాళ్ళ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు? కర్ణాటక వాళ్ళ, ఆంధ్ర, తెలంగాణ వాళ్ళ, లేకపోతే అఖిల్ శెట్టి గారిలా USA నుంచి చూస్తున్నారా? కామెంట్ చేయండి. ನೋಡಿದ್ದವರು ಹೋಗ್ಬೇಡ್ರಿ, ಸ್ಕ್ರೀನ್ ಪೈ ಡಬಲ್ ಟ್ಯಾಪ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಬೇಕು, ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದಾರೆ? ಎಲ್ಲರದು ಊಟ ಆಗ್ಯದ? ಹೈಡ್ನಾಗ ಇಡಬೇಡ್ರಿ, ಸ್ಕ್ರೀನ್ ಪೈ ಡಬಲ್ ಟ್ಯಾಪ್ ಮಾಡಿ లైక్ ಮಾಡ್ರಿ. విచ్ టెంపుల్స్ యూ గోయింగ్ మేడం? అక్కడ సరస్వతీదేవి టెంపుల్ ఉంటుందండి శ్రీశైలం నియర్లో 30 కిలోమీటర్స్ అనుకుంటా. అక్కడ అక్షరాభ్యాసం చేపిస్తున్నారు అబ్బాయికి అయితే. కొలంబారతి అక్కడ నుంచి సంగమేశ్వరం నుంచి ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము. సంగమేశ్వరం అనేది ఎస్టర్డే 2 డేస్ బ్యాకే వాటర్ వచ్చేసినాయి, శ్రీశైలం డ్యామ్ వాటర్, అదైతే మునిగిపోయిందని చెప్పినారు. అక్కడ నుంచి మళ్ళీ మేమైతే శ్రీశైలం వెళ్ళాలనుకున్నాం. పిల్లలకి ఎలా సండే హాలిడే ఉంటుంది కదా, సాటర్డే కూడా యోగా డే, ఆ రోజు క్లాసెస్ ఏం జరగవంట. అందుకనే 2 డేస్ ట్రిప్ అయితే వేసుకున్నాం. కంపల్సరీ లాంగ్ వీడియోస్లో మీకు టెంపుల్ వీడియో వ్యూ, టెంపుల్ విశేషాలు ఏంటని కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మిస్ కాకండి. ఏ టెంపుల్కి వెళ్ళినా సరే నేను లోతుగా రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను. ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో షేర్ చేయండి. రేపు లేకపోతే ఎల్లుండి అబ్దుల్ కలాం గారి బయోగ్రఫీ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది అబ్దుల్ కలాం గారి హౌస్ అయితే. రామేశ్వరం నుంచి అక్కడికైతే వెళ్ళాము ధనుష్కోటికి. ధనుష్కోటి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కలాం గారి హౌస్ విజిట్ చేసాము. 10 మినిట్స్ వీడియో ఉంటుంది. కంపల్సరీ చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో షేర్ చేయండి ఎలా ఉందనేది. ఎన్ని కిందికి తీయిస్తా. స్క్రీన్పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. You will be alone in the shop మేడం, నో వన్ విల్ హెల్ప్ యూ. చిన్న షాపే కదండి, ఎందుకు హెల్ప్? మేమే చేసుకుంటాం. 4 మెంబర్స్ ఉన్నాం ఇంట్లో. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకటే కాస్త ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ ఈవినింగ్ అయితే కనుక ఏం పర్లేదు. మేము 4 మెంబర్స్ మేమే షాప్ అయితే అమ్ముకుంటాం. ఇంకా లేకపోతే